మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. చర్మం ఆరోగ్యంగా ఉండాలని, కాంతివంతంగా ఉండాలని, హెల్దీ అండ్ గ్లో స్కిన్ కావాలని కోరుకుంటారు. దీనికోసం డైట్ విషయంలో కానీ లేదా లైఫ్ స్టైల్ విషయంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చర్మం గ్లోగా అదే రకంగా హెల్దీగా ఉంటుంది? డెఫినెట్లీ హెల్దీ స్కిన్కి కేవలం డైటే కాదు, మన ఎక్సర్సైజ్ కూడా చేయాలి. ఓకే. దానివల్ల బాడీలో టాక్సిన్స్ అనేది వాష్ అవుట్ అవుతుంది అండ్ ప్రాపర్ హైడ్రేషన్ ఫ్రమ్ ఇన్నర్ లేయర్స్ నుంచి కూడా స్కిన్ అనేది మంచిగా హైడ్రేట్ అవుతుంది. టోన్ అప్ అవుతుంది స్కిన్ అనేది. వెన్ వీఆర్ ఫిజికలీ యాక్టివ్, స్కిన్ అనేది టోన్ అప్ అయినప్పుడు కూడా దట్ విల్ బీ హ్యావింగ్ గుడ్ టెక్స్చర్ ఉంటుంది. దాంతోపాటు మన ఫుడ్, కేవలం ఫుడ్ ఒక్కటి తినేసి ఇంకా మనము ఏ ఎండ కూడా పడకుండా ఇంట్లోనే ఉంటామంటే కూడా అవ్వదు. సో డెఫినెట్లీ డైట్లో మనం మెయిన్ థింగ్ అవాయిడ్ చేసేవి, తినేవి. అలా ఒక 2 కేటగిరీస్ లాగా డివైడ్ చేసినప్పుడు అవాయిడ్ చేయడంలో కూడా షుగర్స్, యాడెడ్ షుగర్స్ అనేవి మేజర్ కాజ్ అండి. మన పింపుల్స్ ఇంక్రీజ్ అవ్వడానికి కానీ, ఏజింగ్ తొందరగా రావడానికి కానీ, మన స్కిన్ పాడవడం కానీ, ఒబేసిటీ ఇంక్రీజ్ అవ్వడానికి కానీ, హెయిర్ గ్రోత్స్ ఇవన్నీ యాడెడ్ షుగర్స్ ఫుడ్ వల్ల అవుతాయి. సో జంక్ అనేది డెఫినెట్లీ తగ్గించాలి, ఆర్ టు సే ట్రూలీ చాలా వరకు దాన్ని తగ్గించుకుంటే మనం బెటర్, స్కిన్ అనేది చాలా బెటర్ అవుతుంది. మరి ఎలాంటి ఫుడ్స్ తినాలి? ఫుడ్స్ అనేవి ఏంటంటే బీటా క్యారోటీన్స్, వైటమిన్ సి, లైకోపీన్, గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్స్, ఇవన్నీ ఫుడ్స్ మనకి మంచిగా, అంటే ఇవి లైకోపీన్స్ కానీ వైటమిన్ సి ఇలాంటివన్నీ మనకి ఏంటంటే నార్మల్గా మనం అందరం మాట్లాడుకుందాం. మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేవి క్యారెట్స్, టొమాటోస్, లెమన్, ఆమ్లా, ఇలాంటివి మోస్ట్ కామన్లీ ఫస్ట్ మీ డైట్లో రోజు ఇంక్లూడ్ చేయండి. అంటే ఇది కేవలం నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీ స్కిన్లోనే కాదు, ఫైబర్ కంటెంట్ కోసం కానీ, ఈవెన్ మినరల్స్, మైక్రోన్యూట్రియంట్స్ ఇలాంటివన్నీ ఇంప్రూవ్ చేయడానికి ఇవన్నీ హెల్ప్ అవుతాయి. ఇవన్నీ కాకుండా డ్రై ఫ్రూట్స్, నట్స్, ఇవన్నీ సూపర్ ఫుడ్స్ లాగా కన్సిడర్ చేస్తున్నాం ఇప్పుడు మనం. బికాస్ ఈవెన్ స్మాల్ క్వాంటిటీ తీసుకుంటే కూడా మనకి వెరీ గుడ్ చేంజెస్ ఇన్ ద మన హెయిర్ పరంగా కూడా ఇవి హెల్ప్ అవుతాయి. బికాస్ ఐరన్ కంటెంట్ అనేది బెటర్గా ఉండడం అనేది డెఫినెట్లీ ఉంటుంది. అండ్ జింక్, మైక్రో ఎలిమెంట్స్ అనేవి విచ్ ఆర్ నీడెడ్ ఫర్ ద హెయిర్ చాలా మంచిగా ఉంటాయి ఈ డ్రై ఫ్రూట్స్లో. కాకపోతే వెయిట్ గెయినింగ్ లాంటివి, క్యాష్యూస్ అనేది డెఫినెట్లీ తగ్గించాలి. ఆల్మండ్స్, వాల్నట్స్, డేట్స్, ఈవెన్ సెస్మే సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, ఇవన్నీ డెఫినెట్లీ దే విల్ హెల్ప్. ఆర్ ఈవెన్ చియా సీడ్స్ కూడా. ఇవన్నిట్లో మైక్రోన్యూట్రియన్స్, గ్లూటథైన్ అనేది ఈ ఫ్రూట్స్లో, బెర్రీస్ అలాంటి దాంట్లలో, పొమాగ్రోనెట్, ఇవన్నీ మనకి మంచిగా ఇస్తాయి. అండ్ ఇంకా ఒక రఫ్ అండర్స్టాండింగ్ చెప్పాలి అంటే ఆల్ కలర్డ్ ఫుడ్స్, అంటే ఒక బీట్రూట్ ఇవ్వనివ్వండి, మనం క్యాప్సికమ్ మాట్లాడితే క్యారెట్, ఇలాంటి కలర్డ్ ఫుడ్స్లో మనకు కావాల్సిన లైకోపీన్స్, వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి బాగా ఉంటాయి. సో ఇవన్నీ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి ఓవరాల్గా మంచి హెల్త్, స్కిన్ హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది. ఓకే. అంటే సాధారణంగా ఇప్పుడు జనసామాన్యంలో కామన్ మిత్స్ అబౌట్ హెల్దీ స్కిన్ కానీ స్కిన్ కేర్ గురించి ఎటువంటి మిత్స్ ఉన్నాయి, వాస్తవాలు ఏంటి? ఎట్లా మిత్స్ ఏంటంటే ఒక పెద్ద స్కిన్ కేర్ రెజిమెన్ని చాలా కాంప్లికేటెడ్ చేసుకుంటున్నామండి. నా ఒపీనియన్ అడిగితే ఎవ్రీవన్ ఈజ్ గెటింగ్, అంటే ఈ సీరం చూస్తున్నారు, ఆ సీరం చూస్తున్నారు, సన్ స్క్రీన్ వాడాలి, మాయిశ్చరైజర్ పెట్టాలి, టోనర్ పెట్టాలి, ఇలాంటి చాలా ఓవర్ ఫ్లడెడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయి దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ఒక స్కిన్ కేర్ రెజిమెన్ సెట్ చేసుకోవడం. ప్రతి ఒక్కరూ టోనర్ వాడాల్సిన అవసరం లేదండి. నన్ను అడిగితే ఇట్ ఈస్ నాట్ లైక్ అ రొటీన్, ఎవ్రీవన్ హ్యాస్ టు యూజ్ ఎ టోనర్. మినిమం స్కిన్ కేర్లో ఐ విల్ టెల్ కావాల్సిన మినిమం థింగ్స్ ఈజ్ సన్ స్క్రీన్, ఒక మాయిశ్చరైజర్ అండ్ ఒక సీరం. సీరం ఏమో కూడా అందరికీ నేను చెప్పట్లేదు, బట్ డిపెండింగ్, అంటే మిడ్ ఏజ్ గ్రూప్లో స్టార్టింగ్ సమ్వేర్ అరౌండ్ 15 to 35 to 50 years వాళ్ళకి ఇవి కావాలి. ఇద్దరు వాళ్ళకి పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ ఉందని టార్గెట్ చేస్తున్నామా, డ్రై స్కిన్ ఉందని టార్గెట్ చేస్తున్నామా, పింపుల్స్ టార్గెట్ చేస్తున్నామా, యాంటీ ఏజింగ్ ఏంటి అనే దాన్ని బట్టి ఆ సీరం సెలెక్ట్ చేసుకోవాలి. సన్ స్క్రీన్ డెఫినెట్లీ వేసండి. మనం ఇప్పుడు ఉండే లైఫ్ స్టైల్కి, పొల్యూషన్కి, మన ట్రావెల్, సన్ ఎక్స్పోజర్కి సన్ స్క్రీన్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. అండ్ సన్ స్క్రీన్ కూడా మినిమం 2 times per day డెఫినెట్లీ మార్నింగ్ 8, ఆఫ్టర్నూన్ 12 అనేది చేయాలి. అందరికీ మిత్, ఈ సన్ స్క్రీన్స్లో మేజర్ మిత్ ఏంటంటే నేను ఇంట్లో ఉంటాను, నేను పెట్టక్కర్లేదు. నో, డెఫినెట్లీ మీరు ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా కూడా సన్ స్క్రీన్ వాడాలి. కానీ ప్రాబబ్లీ స్ట్రెంత్ ఆఫ్ ద సన్ స్క్రీన్ మీరు ఇండోర్స్ ఉంటే తక్కువ స్ట్రెంత్, కొద్దిగా 30 SPF వాడినా కూడా నడుస్తుంది. బయటకు వస్తున్నారంటే డెఫినెట్లీ 50 SPF అనేది బెటర్ ఉంటే ఇంపార్టెంట్. అండ్ రిపీట్ చేయడం కూడా వెరీ ఇంపార్టెంట్. హాలిడేకి వెళ్ళాము, మేము వాడాము, అయినా టాన్ అయ్యాము, సో సన్ స్క్రీన్ వేస్ట్. బికాస్ మీరు క్వాంటిటీ తక్కువ పెట్టడము, దాన్ని రీయూజ్ చేయకపోవడము, ఇలాంటి రీజన్స్ వల్ల వాటర్ రెసిస్టెన్స్ అనేది, సన్ స్క్రీన్ పెట్టుకుంటారు, బీచ్లోకి వెళ్ళిపోతారు, బట్ ఏంటంటే వాటర్ వల్ల సన్ స్క్రీన్ అది వాష్ అవుట్ అయిపోతుంది. సో వాటర్ రెసిస్టెన్స్ అనేది మన సన్ స్క్రీన్లో ఎంత ఉంది అనేది కూడా మనం చూసుకోవడం ఇంపార్టెంట్ అండి. సో ఈ మిత్స్ సన్ స్క్రీన్ యూసేజ్లో అనేది మనం
పేషెంట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సీరమ్స్ డోంట్ ఫ్లడ్ యువర్ స్కిన్, అంటే దానికి గాలి కూడా ఆడలేనన్ని లేయర్స్ లాగా పెట్టుకోవడం అనేది వెరీ కామన్ అయిపోతుంది. సో ప్రాపర్గా ఒక లిమిటెడ్ యూసేజ్తో డెఫినెట్లీ యూజ్ చేయడం సరిపోతుందండి. అండ్ ఇంకా కామన్ మిత్ ఏంటంటే స్క్రబ్ చేయాలి, స్కిన్ని రోజు స్క్రబ్ చేస్తుంటారు పొల్యూషన్కి, ఇంకా అంత పోర్స్ పోవాలి, అది కావాలి ఇది కావాలి. స్క్రబ్బింగ్ కూడా రొటీన్గా అగ్రెసివ్గా అక్కర్లేదండి. మంత్కి డ్రై స్కిన్ వాళ్ళైతే మంత్కి ఒకసారి, అదే ఆయిలీ స్కిన్ అయితే మంత్కి 2 times చేసుకుంటే స్క్రబ్బింగ్ అనేది సరిపోతుంది. న్యాచురల్గానే మన స్కిన్ ఎక్స్ఫోలియేట్ అయిపోతుంది. సో మనం అంత అగ్రెసివ్ ఎక్స్ఫోలియేషన్ అనేది స్క్రబ్తో చేయక్కర్లేదు అనమాట. ఇంకోటి మేడం, యాక్చువల్గా ఇప్పుడు డెర్మటాలజిస్టులు చాలామంది కాస్మెటాలజీ ట్రీట్మెంట్స్ ఎక్కువ చేస్తున్నారు. అదేవిధంగా డెర్మటాలజీ దగ్గరికి వచ్చేవాళ్ళు ఆరోగ్యం కోసం కాకుండా అందం కోసం వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. సో ఇది కూడా ఒక దశను దాటి వెళ్తుంది యాక్చువల్గా. సో ఈ నేపథ్యంలో అంటే యాక్చువల్గా అందం గురించి ఎంతవరకు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, అదే రకంగా ప్రజెంట్ యువతకి, అంటే మీ గత ఆల్మోస్ట్ ఒక 15 సంవత్సరాలుగా మీరు వైద్యం అందిస్తున్నారు కదా, ప్రజెంట్ యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? అందంగా అందరూ కనిపించాలనుకుంటారు, కానీ మనకు డెఫినెట్లీ దేవుడిచ్చిన అందం అందరికీ ఉందండి. ఎవ్రీవన్ ఈజ్ బ్యూటిఫుల్. మనం లోపల నుంచి మనం ఉండే బ్యూటీస్, అవర్ ఇన్నర్ బ్యూటీస్ వాట్ స్టాండ్స్ అవుట్ సైడ్. సో మనం దాన్ని ఎన్హాన్స్ చేసుకోవాలి. కాకపోతే మనకు ఉండే ప్రాబ్లమ్స్ని నేను ట్రీట్ చేయకూడదు అని నేను అనట్లేదు. మనం ఎంతవరకు దాని మీద ఎఫర్ట్స్ పెట్టాలి అనేది మీరు అర్థం చేసుకొని దాని ఎక్స్పెక్టేషన్స్ రియలిస్టిక్గా పెట్టుకోండి. అంటే నేను అలా అయిపోవాలి, నాకు కొరియన్ గ్లాస్ స్కిన్ రావాలి, నాకు ఈ జపనీస్ టైప్ ఆఫ్ స్కిన్ రావాలి అనే ఎక్స్పెక్టేషన్స్, ఆ రెజిమెంట్స్, వాళ్ళ లైఫ్ స్టైల్ని మనం అన్నీ ఇన్హాబిట్ చేసుకొని మన ఒరిజినల్ లైఫ్ స్టైల్ని మనం మర్చిపోతున్నామండి. సో డెఫినెట్లీ మన మనం ఏంటి అనేది మనం అర్థం చేసుకొని మన ఎలాంటి లైఫ్ స్టైల్లో మన న్యాచురల్ వేస్లో చూసుకుంటూ డాక్టర్ సలహా మేరకు మనకి ఎంత కావాలో అంతే చేయండి. ఏంటంటే నేను ఇంకా తెల్లగా అయిపోవాలని ఇంకేదో లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్స్కి వెళ్తున్నారు, ఇంజెక్షన్స్ అని నెక్స్ట్ లెవెల్స్కి వెళ్తున్నారు. ఎంత అవసరం మనకి బ్యూటీ అనేది. అంటే ఇంజెక్షన్స్ తీసుకుంటే మరి ఇది పర్మనెంట్ అవుతుందా? లేదు. అయినా తెలుసు, అయినా కానీ తెల్లగవ్వాలని చాలా దే ఆర్ వెరీ మచ్ బిహైండ్ ఆ ఫెయిర్నెస్ కోసం. డెఫినెట్లీ ఫెయిర్నెస్ అనే మ్యాడ్నెస్లో చాలామంది తప్పుల్లోకి వెళ్ళిపోతున్నారండి. స్టెరాయిడ్ క్రీమ్స్ని అబ్యూస్ చేస్తున్నారు, మీకు తెలియకుండా పింపుల్స్ కోసం వాడుతున్నారు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కోసం వాడుతున్నారు, ఫెయిర్నెస్ కోసం వాడుతున్నారు. తర్వాత స్కిన్ అనేది రిపేర్ చేయడానికి, రికవర్ చేయడానికి యాజ్ ఎ డెర్మటాలజిస్ట్ నేను ఎంతమందిని 2 years 3 years ఆ సెన్సిటివిటీ స్కిన్ని పోగొట్టడానికి కూడా కష్టపడుతున్నామండి. సో డెఫినెట్లీ అన్నెసెసరీ ట్రాప్స్లో పడకుండా బ్యూటీని మనం ఎంతవరకు చేయగలం అనేది ఒక డర్మటాలజిస్ట్తో మాట్లాడుకొని దాని తర్వాత మీరు ట్రీట్మెంట్స్, ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ అక్కర్లేదండి. అంటే నేను ఏదో ప్రాబ్లంకి వెళ్ళాను అంటే నాకు ట్రీట్మెంట్ చేయాలని కూడా ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు చాలా వరకు మెడికల్ ప్రాబ్లమ్స్ అనేవి మనం ఈజీగా క్రీమ్స్తో ట్యాబ్లెట్స్తో మేనేజ్ చేసుకొని ఇంకా దానికంటే ఇంకొద్దిగా బెటర్గా కావాలి, ఏదో ఒక కైరేషన్ ఉంది, మనం కొద్దిగా ఇంకా బెటర్గా కనిపించాలనే రీజన్స్ ఆర్ ఓకే. బట్ ఎవరినో చూసి మనం అలా అవ్వాలనే రీజన్ కోసం మీరు అలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అవసరం లేకుండా చేసుకోకండి.